బ్రేకింగ్ న్యూస్. వింటర్ సీజన్ లో తెలంగాణలో పొలిటికల్ సెగలు రేగుతున్నాయి. చెప్పినట్టుగానే బీఆర్ఎస్ అధినేత బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సమావేశానికి కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మధుసూదనాచారి హాజరయ్యారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నేతలతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. సమావేశంలో 3 జిల్లాల సభల తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఇటీవల ప్రజాక్షేత్రంలోకి వస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ప్రధానంగా ఆయన పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. ఇక కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఆయన తన పార్టీ నేతలతో తొలిసారి సమావేశం కానుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ఏదైతే ఇటు కేసీఆర్ మొదటిసారి బయటకు వచ్చిన అనంతరం కూడా తమ పార్టీ నేతలతో కూడా సమావేశమవుతున్నారు. కీలకంగా ఎలాంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది, అలాగే సభలకి సంబంధించి కూడా ఎప్పుడో నిర్వహించే అవకాశం ఉందనుకోవచ్చు. జిల్లా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం తెలంగాణ భవన్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్ తర్వాత మీడియా సమావేశంలో మాత్రం తాను ప్రజాక్షేత్రంలోకి వస్తానని చెప్పిన విధంగానే కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాత్రము ప్రముఖులతో సమావేశం అవుతున్నారు. మహబూబ్ నగర్, నల్గొండ, ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ స్పీకర్ బన్సోనాచారి, మాజీ మంత్రి కేటీఆర్, ఆ తర్వాత మాజీ మంత్రి శ్రీనివాసరావు, మాజీ మంత్రి పద్మరావు, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రముఖంగా వీళ్ళంతా ఎమ్మెల్యేలు పిలిపించుకొని అక్కడ సమావేశం అయితే కొనసాగుతుంది 1 గంట నుంచి. ఆ తర్వాత మరో గంట తర్వాత మీడియా ముందుకు వచ్చి ఏమన్నా వెల్లడిస్తారా, లేకుంటే జనవరి మాసంలో మాత్రం ఖచ్చితంగా ఈ 3 జిల్లాలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేయడానికి మాత్రం ఒక రూపకల్పన చేసుకుంటున్నా చెప్పవచ్చు. దీంతో పాటు అఖిల మనం చూస్తే 2003 ఆ తర్వాత ఓటమి తర్వాత కేసీఆర్ ఎప్పుడు కూడా మౌనంగా ఉండి కొన్ని సమావేశాలకు హాజరవుతానని కానీ కాలేకపోయారు. ఆ తర్వాత కూడా ఇప్పుడు కూడా రేపు 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతాడా, లేకుంటే ఒక సమావేశాలకి మరి పరిమితం అవుతాడా అని కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ అయితే మొదలైంది. ఆ తర్వాత కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రానున్న ఎన్నికలు అంటే జెడ్పీటీసీ తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక వాటికి కూడా ముందుకు వెళ్తేనే కొంత మనకు ప్రజాదరణ రానున్న అవకాశం ఉంటుంది కనుక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కోల్పోయాం కొన్ని చోట్ల. మిగతా జరుగుతున్న ఎన్నికల్లో మన సీటుకు రావడానికి ఏమి కారణాలు ఉన్నాయి, ఎక్కడ లోపాలు జరిగింది, ఏంటి అనే విషయాలు కూడా పూర్తిగా ఒక దిశ నిర్దేశం చేసుకుంటూ ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. నిజంగా ఈ 3 జిల్లాలు మాత్రం జనవరి మాసంలో భారీ బహిరంగ సభ పెట్టి ఆ ప్రజలతో మాత్రం మమేకమై ముందుకెళ్లాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక 2003 కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందిస్తున్న వాటి పూర్తిగా అందించలేకపోతుంది కనుక వాటి తీర్పులపై కూడా పూర్తిగా ఏ నియోజకవర్గం కావచ్చు, ఏ మండల కేంద్రం కానీ ఎలాంటి హామీలు వచ్చినా కానీ వాటిని పూర్తిగా ఎంతవరకు నెరవేర్చారు, ఏ విధంగా ముందుకెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, వీటన్నిటి కూడా ఎండగట్టవచ్చు. లేకుంటే భారీ బహిరంగ సభల్లో ప్రజలకు ఏ విధంగా సందేశం ఇస్తారని చెప్పి కూడా ఈ యొక్క చర్చ జరుగుతున్నట్టు మనకు కొంత సమాచారం అయితే అందుతుంది. అఖిల, దుర్గారెడ్డి, అయితే ఇప్పుడు ఈ సమావేశం అనంతరం కూడా అటు పార్టీ కార్యకర్తల్లో కానివ్వండి, నాయకుల్లో కానివ్వండి మరింత జోష్ వచ్చి ప్రజల్లోకి ముందుకెళ్లేందుకు ఛాన్స్ ఉంటుందనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్ కూడా ప్రకటించారు, ఇక్కడ నుంచి అయితే ప్రజల్లోనే ఉంటాను అన్నట్టుగా కూడా. ప్రధానంగా అటు పాలమూరు, రంగారెడ్డిపై కూడా హాట్ కామెంట్స్ అయితే చేశారని చెప్పాలి. అప్పటి నుంచి కూడా ఇటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మధ్య అలాగే అధికార పార్టీ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇది మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. అంటే అఖిల వాస్తవం ఇంకా చూసినట్లయితే ప్రాజెక్టులకు నిధులు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు కనుక మేము కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని చెప్పి వాటిపై అపవాదాలు నిందలు వేశారు తప్ప మీరు చేపట్టిన ప్రాజెక్టులకు ఎక్కడ నిధులు ఇచ్చారు, 2 సంవత్సరాల కాల పరిమితి పూర్తి అవుతుంది కనుక నిధులు కూడా గతంలో మేము ఇచ్చిన హామీలకు గతంలో ఇచ్చిన శంకుస్థాపనలు చేసిన వాటికి కూడా నిధులు ఇవ్వడం లేదు. ఆ తర్వాత కూడా పాలమూరు, రంగారెడ్డి, ఆ తర్వాత మహబూబ్ నగర్, నల్గొండ ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తే అక్కడ మిగతా సమస్యలు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, గతంలో మేము భూమి పూజ చేసినాము, ఆ తర్వాత నిర్మాణాలు ఎందుకు మధ్యలో ఆగిపోయాయి, మిగతా రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన నిధులు వచ్చినా కానీ ఎక్కడ కూడా ఆ సమస్యలు పరిష్కారం చేస్తలేరు, ఇచ్చిన హామీలు కూడా మీరు నిలబెట్టుకోలేకపోతున్నారని చెప్పి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తూనే ఒక ముందుకెళ్లాలి. అంటే దిశగా ఒక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు ఎలాంటి పరిణామాలతో ముందుకెళ్లాము, ఇప్పుడు కూడా ఆ విధంగా ముందుకెళ్లాలి. ఆ తర్వాత కూడా రానున్న రోజుల్లో మనకే బీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజలు ఆ పట్టం కట్టబోతున్నారు కనుక ప్రజాక్షేత్ర స్థాయిలో ఉండాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు అంతా కూడా ఒక నిర్ణయానికి ముందుకు రావాలని చెప్పి కొంత ఆలోచన చేసి వాళ్ళకు కొంత సూచనలు సలహాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. నిజంగా రాజకీయంగా ఒకసారి కేసీఆర్ ముందుకెళ్తే దాదాపు ఎప్పుడు మాట్లాడిన ఒక 6 మాసాల తర్వాత లేకుంటే ఎప్పుడోసారి మీడియా సమావేశం ముందుకు వచ్చే కేసీఆర్ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రజాక్షేత్రంకి వెళ్తామని చెప్పి 3 భారీ బహిరంగ సభల ద్వారా రాష్ట్ర 119 నియోజకవర్గాలు కూడా కొన్ని సూచనలు సలహా చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అఖిల.